మరోసారి కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్ హాజరయ్యారు. కేబినెట్ సమావేశానికి పవన్ హాజరు కాకపోవడం వరుసగా ఇది మూడోసారి. 3 కేబినెట్ భేటీలకు పవన్ హాజరు కాకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాల నుంచి పవన్ మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ భేటీలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, మరోసారి కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్ హాజరయ్యారు. ఇదైతే ఫస్ట్ టైం కాదు, ఇటీవల 2 టైమ్స్ కూడా ఆయన భేటీలకు రాకపోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఈ చర్చ తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపు కిందట వరకు ఆ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రివర్గంలో ఇతర మంత్రులు హాజరయ్యారు. కానీ ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కేబినెట్ సమావేశంలో పాల్గొనలేదు. వరుసగా ఇది మొదటిసారి కాదు, వరుసగా 3 కేబినెట్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. గతంలో 2 కేబినెట్ సమావేశాల నుండి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. సో కేబినెట్ లో అత్యంత కీలకమైనటువంటి మంత్రుల్లో ఒకరు, పైగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వరుసగా కేబినెట్ సమావేశాలకు రాకపోవడం అన్నది తీవ్ర చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండి కూడా రావడం లేదు, గైర్ హాజరు రావడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశాలకు సమీక్షలకు కానీ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో పాల్గొన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. సో గతంలో కూడా గత కేబినెట్ సమావేశం కూడా విజయవాడలోనే ఉండి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అంతకు ముందు కూడా విజయవాడలోనే ఉండి ముంబై వెళ్లేటువంటి క్రమంలో విజయవాడలోనే ఉండి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు హాజరు కావట్లేదు. సో అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఒకవైపు ఏమో అంతర్గత సమీక్షలు చేసుకుంటూ ఉన్నారు, డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే కేబినెట్ సమావేశాలకు వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం అన్నది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొరపొచ్చాలను రుజువు చేస్తా ఉన్నాయి. చంద్రబాబుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయన్నటువంటి అనుమానాన్ని కలిగిస్తా ఉన్నాయి. వరుసగా 3 కేబినెట్లకి రాకపోవడం, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లి సర్జరీ చేసుకొచ్చిన తర్వాత కూడా అనేక సమీక్షలు నిర్వహించుకుంటా ఉన్నారు, రివ్యూలు చేస్తా ఉన్నారు, ఆయన శాఖలో కార్యక్రమాలు పాల్గొంటా ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం రాకపోవడం అన్నది ఒక డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ కి అందుబాటులో ఉండి కూడా రానటువంటి సంప్రదాయం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గైర్ హాజరుని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.